అదే విజయవాడలో డిస్ట్రిబ్యూట్ చేసిన మా సినిమా రాకాసుని శ్రీ లక్ష్మీ నరసింహ మూవీస్ అండి. మూవీ మేకర్స్, శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నిహార్ గారు మా ప్రొడ్యూసర్ మాట్లాడినప్పుడు ఓకే కొంచెం మిగిలింది నేను చెప్పొచ్చు అనుకున్నా. హీరో మాట్లాడిన తర్వాత అరే కొంచెం మిగిలింది అనుకున్నా. ఈవిడ మాట్లాడిన తర్వాత ఏమీ లేదు థ్యాంక్స్ చెప్పేసి పక్కన కూర్చోవచ్చు అనుకున్నా. బట్ ఈ రాకాస సినిమా April 3 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. తప్పకుండా మంచి కాంటెంట్తో వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎంతవరకు తీసుకెళ్తారని మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం. సో ఈ సినిమా కూడా మీ అందరికీ కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా ఆల్ ఏజ్ జోనర్స్ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. సినిమాని చాలా బాగా నచ్చుతుంది. దీంట్లో ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది అండ్ అలాగే మీరు ఏమంటారండి ఫ్యాంటసీ కామెడీ ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మా మానస గారు చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా చేశారు. ఆవిడకి మా నిహార్ గారు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. సో మొత్తానిగా మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ April 3 రాబోతుంది. అండ్ April 3 థియేటర్కి వెళ్ళి మా సినిమాని మంచి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మా సంగీత్ గారు అలాగే మా నైన్ సారిక గారికి ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. స్టార్ట్ ఆఫ్ విత్ థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. డే వన్ నుంచి సంహౌ మీడియా, అది విజయవాడ మీడియా అన్న హైదరాబాద్ మీడియా అన్న, దే వర్ ఆల్వేస్ వెరీ కైండ్ టు మీ. మ్యాడ్ 1 నుంచి దే వాజ్ లాట్ ఆఫ్ సపోర్ట్, చాలా పాజిటివిటీ ఉండింది మీ సైడ్ నుంచి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఫస్ట్లీ. అండ్ పొద్దునే అమ్మవారి దర్శనం అయింది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను అమ్మవారి దగ్గరికి. సో చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మగారు ఫస్ట్ నేను ఇలా విజయవాడకి వెళ్తాను ప్రమోషన్కి అనగానే ఆవిడ ఫస్ట్ హ్యాపీనెస్ అంటే ప్రమోషన్కి వెళ్ళినందుకు కాదు, అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. రాకాస సినిమా ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇది ఒక రెగ్యులర్ హారర్ కామెడీ సినిమా కాదండి. చాలా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ప్రతి చోట నేను ప్రతి చోట రుద్దేస్తున్నాను. మన చిన్నప్పటి నుంచి చదివి పెరిగిన చందమామ కథల్లో ఉంటుంది, బట్ విత్ అ లాట్ మోర్ ఫన్, లాట్ మోర్ ఎంటర్టైన్మెంట్. అండ్ మన విట్లాచారి గారి సినిమాలు చూసి మా డైరెక్టర్ ఈ కథ రాసుకున్నారు. ఆవిడ విట్లాచారి గారికి ఆయన సినిమాలకి చాలా పెద్ద ఫ్యాను. సో ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగా ఒక ఫ్యాంటసీ సినిమాని మళ్ళీ మనం తీసుకురావాలి. మన కథల్లో మన కల్చర్లో చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవే మళ్ళీ వాడుకొని మనమే సినిమాలు తీసుకోవచ్చు అని చాలా కష్టపడి కథ రాసుకుని వచ్చారు. ఆవిడ అన్నట్టు నేను చూస్ చేసుకోలేదండి. కథ నాకు నచ్చింది. డైరెక్టర్ వెంటనే నిహార్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పారు. నేను ఎందుకని అడగల, బికాజ్ ఐ హ్యావ్ వర్క్ విత్ హర్ బిఫోర్. మాన్స గారు కూడా పనిచేశారు కాబట్టి వీ నో హౌ కంఫర్టబుల్ ఇట్ ఈస్ అండ్ హౌ కొలాబరేటివ్ ద ప్రాజెక్ట్ విల్ బీ. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే ఆవిడ నన్ను అడగడం, ఇలా నిహార్ గారి దగ్గరికి వెళ్దామా అని అడగడం, నేను ఆలోచించి చెప్పడం అలా ఏం లేదు. ఆవిడ కథ అద్భుతంగా ఉందని ఎవరు చెప్తున్నారంటే నిహార్ గారు అంటే ఓకే రేపు స్టార్ట్ చేసుకున్నాం. అండ్ సక్సెస్ఫుల్లీ పూర్తి చేసుకున్నాం. సంవత్సరం పట్టింది, బట్ బాగా వచ్చిందని అనుకుంటున్నాం మేము. ఫైనలీ ప్రమోషన్స్కి వచ్చేసాం. అండ్ యాజ్ యూజువల్ ఆవిడ అన్నట్టు విజయవాడలో స్టార్ట్ చేసుకున్నాం. వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. పేరండి, పేరు అదొక పేరు. అంటే షర్ట్ల మీద కుట్టించుకున్నామండి. 3rd April అని, థర్డ్ ఏప్రిల్ అని ఆ రోజు చూడండి. అంటే మీరు మొత్తం అడిగేస్తున్నారండి. మూవీలో టీజర్ ఒకవేళ మీరు చూసుంటే నా పేరు వీరబాబు అండి మూవీలో. నేను వీరబాబు కాదండి, వీరబాబు అండి. అండ్ అదే అండి, మీకు అర్థమవుతుంది, మీకు బాగా గుర్తుంటుంది ఈ పేరు. ఇందులో మీరు ఇందాక అడిగారు కదండి హారరా కాదండి, సినిమా మొత్తం నాకు హారర్ అండి. అది కానీ మీరు చూసి ఎంజాయ్ చేస్తారండి. నేను భయపడుతుంటాను కానీ మీరు నవ్వుతుంటారు. అది అంతే అండి. 2.5 hours చూడొచ్చు. 2.5 hours లేదు, 2 hours 10 minutes అలా ఉంటుందండి. ఫస్ట్లో యాడ్స్ వస్తాయి. మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్ గారండి, కమిటీ కూరలకు చేశారు. అలాగే హనుమాన్ సినిమాకి ఒక 1-2 సాంగ్స్ ఆయన ఇచ్చారు. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ ఈ జానరాలో ఆయన ఇంత బాగా ఇస్తారని, ఆనెస్ట్లీ ఈ జానరాలో మేమంత బాగా చేస్తామని మేము అనుకోలేదు. ఆయన మ్యూజిక్ డెఫినెట్లీ ఒక ఫ్యాంటసీ జానరాని చాలా ఎలివేట్ చేసిందండి డెఫినెట్లీ. ఇంకా ఫైనల్ రీల్స్ లాక్ అయ్యాయి, ఇంకా చూడలేదు మేము, బట్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్.
వచ్చిన 2 పాటలు చాలా బాగా హిట్ అయ్యాయి. నిన్న 3వ పాట వచ్చిందండి స్నేక్ డాన్స్ అని, అది బాగా వెళ్తుందని అనుకుంటున్నాం. అంతా అంబర్ దయ, సో వెరీ హ్యాపీ. ఇది రెండోసారి అండి, ఫస్ట్ ప్రొడక్షన్ కాదు మాకు. ఆల్రెడీ మా హోమ్ ప్రొడక్షన్లో సంగీత్ హోమ్ యాక్టర్. బాగా అనిపిస్తుంది. సీరియస్ జోనా? సీరియస్ జోన్ లేదండి, సీరియస్ లేదు. ఆవిడ చెప్పారండి నేను వచ్చేవరకు ఎవరు ఇంత ఇలాగే ఉంటుందండి. నేను అలా ఏదో ఒకటి చెప్తుంటాను, ఆవిడ పక్క నుంచి సంగీత నడుస్తుంటాను. ప్రస్తుతానికైతే నాకైతే తెలియదండి, బట్ ఏదో అక్కడ ఇంకోటి ఏదో జరుగుతుందని విన్నాను నేను మ్యాడ్ది. సో అది నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది, ఏమవుతుందో అని. అది సో ఏదో జరుగుతుంది అక్కడ.